బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి వర్క్ చేసే అవకాశం సునాద వినోదిని అనే షోలో వచ్చింది కానీ సినిమాల్లో రాలేదు. సునాద వినోదినిలో ఐ వాజ్ ద టాప్ ఫైనలిస్ట్ అండ్ అంతవరకు ఆయనతో జర్నీ ఉండింది. ఆయన ప్రతి పాట నాది మెచ్చుకున్నారు, ఎవ్రీ సింగిల్ సాంగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆ సిరీస్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద అవును ఆయన అప్రిషియేట్ విపరీతంగా చేశారు ఆ షోలో. నాకు అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండి. అంటే యాజ్ రిలేటెడ్ టు టీవీ షోస్. అవును, జీ టీవీ అనేది అదొక సెపరేట్ చాప్టర్, బట్ నేను మ్యూజికల్గా చాలా ఎన్రిచింగ్గా ఫీల్ అయింది మాత్రం ఈ షోనే. అక్కడ నాకు వాళ్ళు ఇచ్చిన స్కోప్ అటువంటిది. పాడాల్సిన పాటలు ప్రజెంట్ చేయాల్సినవి ఛాలెంజ్ చేసేలాగా ఇచ్చారు నాకు ప్రతిదీ. ఇట్ వాజ్ వండర్ఫుల్. నేను ప్రతి ఎపిసోడ్ ఎంజాయ్ చేశాను అక్కడ. అండ్ అక్కడ నిజంగా ఒక మ్యూజిక్ షో లాగా అనిపించిందండి, కాంపిటీషన్లా అనిపించలేదు. ఇట్ వాజ్ వెరీ నైస్. ఇంకా ఐ డోంట్ థింక్ అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పటికీ వస్తుందని. మొత్తానికి కారుణి గారిని చూడడానికి వెళ్ళి తర్వాత కారుణి గారితో కూడా ఇది కదా అచీవ్మెంట్. అదే ఫ్యాన్ గా వెళ్ళి ఆయనతో కలిసి పాట పాడడం అంటే మామూలు విషయం. ఇప్పుడు కారుణ్య అన్న నాకు. అవునా? కారుణ్య అన్న ఆయన అండి అదర్ పర్సన్, వెరీ వెరీ హంబుల్ పర్సన్ అండి. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దేర్ గ్రోత్. దే ఆర్ వెరీ వెరీ హంబుల్, దే ఆర్ వెరీ వెరీ గ్రౌండెడ్. వాళ్ళకి తెలుసు సంగీతం అనేది అనంతం, అందులో వీఆర్ జస్ట్ డ్రాప్. వాట్ అబౌట్ కార్తీక్ అంటే ఎక్సెప్షనలీ టాలెంటెడ్. ద వే అంటే ఇప్పుడు ఒక కొత్త సింగర్ పాడడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ సింగర్ పాడడానికి డిఫరెన్స్ మనకి ఇలాంటి వాళ్ళది వింటే తెలుస్తుంది. కార్తిక్ కానీ, రంజిత్ కానీ, కారుణ్య కానీ, హేమచంద్ర. ఇలాంటి వాళ్ళు పాడినప్పుడు ఇది దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అమ్మో చాలా మంచి సింగర్. కార్తిక్ ఈజ్ ఆల్సో హీస్ ఆల్సో మ్యూజిక్ కంపోజర్ కూడా. సో హిజ్ అవుట్లుక్ టువర్డ్స్ మ్యూజిక్ ఈజ్ వెరీ డిఫరెంట్, వెరీ ఇంట్యూటివ్. ఇప్పుడు మామూలుగా సింగర్స్ ఏం చేస్తారంటే ఇచ్చిన పాట ఇచ్చినట్టు పాడతారు. బట్ వాట్ డిఫర్స్ బిట్వీన్ అ సింగర్ అండ్ అ మ్యూజిషియన్ అంటే వీళ్ళు ఇచ్చిన పాటని ఇచ్చినట్టు తీసుకొని దీన్ని బెటర్ ఎలా చేయాలి అనేది ఆలోచిస్తారు. కార్తిక్ ఈజ్ వన్ సచ్ సింగర్, అమేజింగ్. ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. కానీ హేమచంద్ర గారు ఈ మధ్య బేబీ సినిమాలో సాంగ్తో మామూలుగా కాదు బాబాయ్, బ్లాస్ట్ అసలు అది కదా. హేమచంద్ర ఫస్ట్ నుంచి నాకు చాలా అభిమానం ఉన్న సింగర్ ఆయన. నాకు ఎప్పుడు అది మన సరిగమప, హిందీ సరిగమప, అవును అవును, అప్పటి నుంచి చాలా ఇష్టం. హీ హ్యాస్ అ ఫెంటాస్టిక్ వాయిస్. అదొక్కటి పక్కన పెడితే హిజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ వెరీ నైస్. ఇప్పుడు మ్యూజిక్ అనేది ఏంటి, మనం యాజ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మ్యూజిక్ అనేది పాటలు పాడేవాళ్ళు, లిరిక్స్, వెనకాతలు వచ్చే సంగీతం, మ్యూజిక్ అంతే. బట్ మ్యూజిషియన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మ్యూజిక్ ఇస్ సో మచ్ బియాండ్ ద వర్డ్స్. ఇప్పుడు ఓన్లీ ఆ ట్యూన్ పాడితే ఆ ట్యూన్ మనతో కమ్యూనికేట్ చేసేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, ఎగ్జాక్ట్లీ. లిరిక్ లేకుండా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లిరిక్ ఉండదు, బట్ దట్ మ్యూజిక్ ఇస్ సో పవర్ఫుల్. అది ఎస్టాబ్లిష్ చేస్తుంది ఆ సీన్ని కదా. సో ఆ మ్యూజిక్ని అర్థం చేసుకోవడం అనే కెపాసిటీ చాలా ఫ్యూ సింగర్స్కి ఉంది, బ్లెస్డ్ సింగర్స్కి ఉంది. ఆ ఎబిలిటీ వీళ్ళందరిలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో. యా, ఇట్స్ వెరీ నైస్. నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యేది అదే, ఆ పాయింట్. దే అండర్స్టాండ్ మ్యూజిక్ బియాండ్ ద వర్డ్స్. కరెక్ట్ కరెక్ట్. ఇంతకీ మీ ముక్కుపుడికి ఎప్పుడు కుట్టించారు? మీకు ఎంత అందాన్ని ఇచ్చిందో వచ్చినప్పటి నుంచి మీ ముక్కుపుడుకునే చూస్తున్నాను. ఇది చాలా చిన్నప్పుడు, ఐ థింక్ 5th క్లాస్ అప్పుడు కుట్టించింది. ఇది కూడా అంటే మీకు ఇష్టపడే కుట్టించారా అమ్మ ప్రెజర్? నాకు ఇష్టమేనా? నాకు ట్రెడిషనల్ అన్నీ చాలా ఇష్టం. ఐ లైక్ ఎవ్రీథింగ్ ట్రెడిషనల్. ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు వ్యూవర్స్ అనుకుంటారు బొట్టు లేదు అక్కడ అని చెప్పి. అండి, నాకు ఇక్కడ ఒక విపరీతమైన ఎలర్జీ ఉంది. పెడితే ఆ ఎలర్జీ అగ్రివేట్ అవటమే తప్పించి వేరే యూజ్ ఏమి ఉండదు. అందుకే లేదు. అంటే నాకు తెలుసు మీకు చెప్పడం కోసం, ఎందుకంటే మీరు నమ్మరు. మొన్న రోజు ఈవిడన్ని ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ చేస్తే మెళ్ళ సూత్రాలు వేసుకోదు ఈవిడ ట్రెడిషనల్ ప్రోగ్రామ్ చేయడం ఏంటని కమెంట్ పెట్టారు. నేను కింద కమెంట్ చాలా నీట్గా పెట్టా, అరే బాబు మేకప్ వేసేటప్పుడు, హెయిర్ స్టైల్ చేసేటప్పుడు అది తీసి పక్కన పెట్టండి అని చెప్తారు. నేను మర్చిపోయానండి, ఎన్నిసార్లు మర్చిపోయాను, ఎన్ని పోగొట్టేసుకున్నాను అలాగా.
సో అది నా పరిస్థితిని బట్టి మనం చేస్తాం కదా. పరిస్థితి ఒక్కటే కాదు, ఇట్స్ ఆల్సో పర్సనల్ చాయిస్ కదా. ఇప్పుడు అది కూడా చాలా వర్స్ట్గా, ఈవిడ సూత్రాలే వేసుకోదు, ఈవిడ ఇలాంటి ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ అంటే ఏం మాట్లాడతాను నేను. అనేవాళ్ళు అంటూనే ఉంటారండి కదా. ఇంకా ఇంకా వాళ్ళకి జస్టిఫై చేసుకోవడం కూడా అనవసరం. కరెక్ట్ నిజం. తెలిసి తెలియకుండా టక్కుని పెట్టేస్తారబ్బా, ఈజీగా ఒక మాట అనేస్తారు. ఎస్పెషలీ విమెన్ని ఈజీగా అనేస్తారు, చాలా అసహ్యంగా అంటారు. ఇంకా వాళ్ళ సంస్కారం అదే వదిలేయటం. నాట్యం సినిమాలో మీరు సాంగ్ పాడిన ఆ పాట నాది. ఒక్కసారి. ప్రాణము ప్రణవాకారం దేహము లయకాహ్వానం భంగిమ అభినయ రూపం నేత్రము రససారాంశం కలయి కైలాస్యం పంచమ వేదం ఆనందమే అందెలనాదం అంతేలేని శివనాట్యం. ఎక్సలెంట్గా చేశారు నరేంద్ర. తను ఐ థింక్ ఇప్పుడు ఇండియాలో లేరు అనుకుంటా, తను ఐ థింక్ ఈజ్ ఇన్ యూఎస్. బట్ వాట్ మ్యూజిషియన్ అండి. ఐ మిస్ సచ్ పీపుల్. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇండియా నుంచి నాకు చాలా బాధేస్తుంది. సినిమా చాలా బాగుంది అసలు, నేను చూసాను, చాలా బాగుంటుంది. అలాంటి సినిమాలు మన వాళ్ళు ఆదరించడం కొంచెం కష్టమే. అలాంటివి ఫెంటాస్టిక్ మూవీ అసలు, ఇట్స్ నైస్ మూవీ. బాగా జరిగింది అది.